టీటీడీలో మరో అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. భక్తులు మొక్కులుగా చెల్లించే తులాభారం సొమ్ములు కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు విచారణ చేపట్టాల్సిందిగా విజిలెన్స్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. శ్రీవారి తులాభారంలో చోటు చేసుకున్న అవినీతి లోగుట్టుపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. మరో అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. ఇప్పటికే లడ్డు అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సమయంలో తులాభారం విషయంలో కూడా గత ప్రభుత్వంలో అవినీతి చోటు చేసుకుందంటూ దానిపైన సమగ్ర విచారణ చేపట్టాలని టీటీడీ విజిలెన్స్కి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. సార్ చెప్పండి, ఇప్పటికే ఒక లడ్డు అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది, భక్తులు కూడా తీవ్ర మనోభావాలకు కూడా ఇబ్బందికరంగా మారింది, దానిపైన విచారణ జరుగుతుంది. ఇప్పుడు తులాభారం సంబంధించి ఇక్కడ అవినీతి జరిగిందని మీకు ఏ విధంగా అనుమానాలు వచ్చాయి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలుగు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అనాథ రక్షకుడు ఆపద్బాంధవుడి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది. గతంలో మీరు కానీ గమనించినట్టయితే రవికుమార్ స్వామివారి హుండీలో అమెరికన్ డాలర్స్ని విదేశీ కరెన్సీని దొంగతనం చేసి వారి మీద ఎటువంటి చర్యలు లేకుండా లోకదత్త కాంప్రమైజ్ చేసి చెట్టు కింద పంచాయతీ చేసి ఆ కేసు నీరుగార్చారు. స్వామివారి శేషవస్త్రాలు శుక్రవారం నుంచి శుక్రవారం వరకు స్వామి మీద ఒంటి మీద ఉన్న శేషవస్త్రాలు కూడా అనర్హులకు చేతులకు వెళ్ళాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే తులాభారం అత్యంత పవిత్రమైనటువంటి తులాభారం ఆ కానుకలు కూడా దారి మళ్ళించారని చెప్పి నాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు కాదు, గతంలో ఉన్నటువంటి 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి టీటీడీ అధికారులు ఈవో దృష్టికి, ధర్మారెడ్డి దృష్టికి మేము తీసుకుని వెళ్ళాం. కానీ విచారణ పేరుతో తప్పు చేసిన వారిని తప్పించారే తప్ప వారి మీద కేసులు పెట్టలేదని చెప్పి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీటీడీలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత విచారణ చేశారు కాబట్టి వారి దృష్టికి నేను డీజీపీకి లెటర్ ఎండార్స్ చేస్తూ ఎస్పీ గారికి అందించడం జరిగింది. సానుకూలంగా వాళ్ళు స్పందించారు. ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలవబోతున్నాం. ఎందుకంటే టీటీడీ ఆలయం నుంచి ఒక పిడికిడి మట్టి కూడా బయటకు తేలేమని చెప్పి గట్టి విశ్వాసాన్ని నమ్మకున్నటువంటి వ్యక్తిని నేను. అలాంటిది ఇన్ని అవినీతి అక్రమాలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిందంటే వారు బరి తెగించారని చెప్పి భావిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన తులాభారం గత ప్రభుత్వ హయాంలోనే మీరు ఫిర్యాదు చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఒక అధికారి మీద చర్య తీసుకున్నా అంటున్నారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఎంక్వైరీ లాంటివి ఏమైనా జరిగిందా? ఏమీ లేదు. అప్పటి నుండి ఈవోకి కొందరు అజ్ఞాత భక్తులు ఫిర్యాదు చేశారని చెప్పి నాకు వచ్చి చెప్పారు. వారు ఫిర్యాదు చేసినా మా మీద చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మేము ధైర్యంగా ముందుకు రావలేకపోతున్నాం. వైసీపీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి అబ్బాయికి అని చెప్పారు. ఎందుకు భయపడాలి? మనం భయపడాల్సి అంటే ఓన్లీ వెంకటేశ్వర స్వామికి ఒక్కడికే భయపడాలి. ఈ చిల్లర నాయకులకి, చోట నాయకులు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మామూలు సాధారణ వ్యక్తులు కాబట్టి బయటపడలేకపోయినా నా దృష్టికి తీసుకుని వచ్చిన తర్వాత నేను దీన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో కూడా మాట్లాడబోతున్నాను. తొందరలోనే దీని మీద విచారణ జరిపి ఈ స్వామివారి సొత్తుని కొట్టేసిన వారందరినీ వడ్డీ కాసిన వాడికి వడ్డీతో పాటు కట్టిస్తాం, తప్పు చేసిన వాడిని జైలుకి పంపిస్తాం. తులాభారం అంటే ఇప్పుడు వాళ్ళ స్తోమత బట్టి భక్తులు చిల్లర కానీ, నగదు కానీ, బెల్లం కానీ రకరకాలు ఇస్తూ ఉంటారు. అంటే ఇందులో అవినీతి ఏ విధంగా జరిగిందని మీరు చెప్తే ఎంత కాలం నుంచి జరిగిందంటారు? ఎంత మొత్తంలో ఎన్ని కోట్ల అవినీతి జరిగిందని భావిస్తున్నారు? అంటే మీరు తులాభారం అంటే బెల్లము, చక్కెర నాణ్యాలు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే రోజువారీ పట్టిక ఉంటుంది. బెల్లం ఎంత రేటు ఉంది, చక్కెర ఎంత రేటు ఉంది, యాలకి ఎంత రేటు ఉంది, కాయిన్స్ ఎంత రేటు ఉంది. ఇప్పుడు నా బరువు 80 కేజీలు అనుకోండి. నా 80 కేజీలు బెల్లం ఇస్తే ఈరోజు 50 రూపాయలు అంటే 4000 రూపాయలు నాది నగదు ఒక రిసిప్ట్ రూపంలో పోతుంది. కాబట్టి బెల్లం ఆడి మేము. సో ఆ రిసిప్ట్ని రొటేషన్ చేసి ఈరోజు 100 తులాభారం వస్తే బ్యాంకుకి 60-70 చూపించి మిగిలిన డబ్బుని వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసుకున్నారని చెప్పి నాకు దృష్టికి రావడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా తప్పు చేశారు, కానీ తప్పించుకున్నారు. ఇప్పుడైతే తప్పించుకునే అవకాశమే లేదు. అంటే ప్రధానంగా మీ ఆరోపణలు అంటే ఎవరు గత ప్రభుత్వంలో ఏమన్నా టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు ఎవరిపైన ప్రధానంగా ఇప్పుడు ఆరోపణ చేయడం జరిగింది? ఆ రోజు అక్కడ పనిచేసి ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల మీద నాకు ఫిర్యాదు అందింది. విచారణ బయట వచ్చిన తర్వాత ఆ వాటాలు ఎక్కడెక్కడికి వెళ్ళిందో వారు చెప్తే అప్పుడు ప్రమేయం ఎవరెవరికి ఉందో అందరూ బయట వస్తారు. అంటే ఇప్పటికే మీరు కుమార్ సంబంధించి కూడా కోట్లాది రూపాయలు ఆయన కూడా శ్రీవారి సొమ్ము తీసుకోవటం, ఆ తర్వాత ఒక పంచాయతీ తరహాలో అప్పుడు జరగటం, దాన్ని అక్కడ సద్దు మణిగించడం, ఇవన్నీ టీటీడీ ఈవో గారు సిఎస్ గారితో మాట్లాడితే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చేది. ఆ నివేదిక వచ్చిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. ఒకవైపు నెయ్యి సంబంధించిన వ్యవహారం జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా కాంట్రాక్టర్ల వరకు ఏదైతే నెయ్యికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. దీని మీద కనీసం మార్కెటింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైనా అధికారి మీద కూడా ఇప్పటి వరకు పిలిపించి విచారణ జరగటం కానీ, వాళ్ళ మీద కేసు నమోదు చేయడం లాంటివి కూడా జరగలేదు. మరి ఏ విధంగా కేసు ముందుకు వెళ్తుంది? ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద అధికారి అయినా సరే, మేమైతే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. తొందరలోనే అందరినీ జైలుకి పంపించబోతాం.
ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేస్తూ ఉంటున్నారు. దీనిపైన గతంలో కూడా మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా మీరు పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. ఏం చెప్పారు? ప్రస్తుతం టీటీడీ పైన గతంలో కూడా విజిలెన్స్ విచారణ మొదలైంది. ఎంతవరకు వచ్చింది? ఎప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు? నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద తొందరలోనే చర్యలు తీసుకుంటారని చెప్పి నమ్మకం ఉంది. అది బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే తులాభారం పైన సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం నేను టీటీడీ సంబంధించి నిఘా విజిలెన్స్ కార్యాలయం దగ్గరే ఉన్నాను. ఇదే ప్రదేశానికి వచ్చి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తులాభారం అంటే భక్తులు తమ చిన్న పిల్లలు కానీ పుట్టు వెంట్రుకలే తీసేటప్పుడు స్వామివారి చెంతకు వచ్చి నిలువు దోపిడీలు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా తులాభారం ఇచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటి తులాభారంలో కూడా ప్రస్తుతం అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. తులాభారానికి సంబంధించి ఏదైతే ఆ కాంట్రాక్టు కానీ తులాభారానికి భక్తులు ఇచ్చిన నగదు కానీ వీటి లెక్కల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయి. కోట్లాది రూపాయలు నిధులు దారి మళ్ళాయన్న ఆరోపణలు కూడా విస్తృతంగా వస్తున్నాయి. దీని మీద సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పి కూడా బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనిపైన ఎంక్వైరీ ఎలా ఉండబోతోంది, ఎవరు దీంట్లో బయటపడతారనేది కూడా మరి చూడాల్సి ఉంది. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.